వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ 9 న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో స్వర్ణకార వీధి నిర్మానుష్యంగా మారింది. బంగారం, వెండి ధరలు భారీ ఎత్తున పడడంతో ఆభరణాలు చేయించేవారు ముందుకు రావడం లేదు. స్వర్ణకార వృత్తిని నమ్ముకున్న కార్మికులు పని లేక ఆర్థికపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. టీవీ ట్రిబుల్ 9 న్యూస్తో వారు మాట్లాడారు. అన్న ఏం పేరు నీ పేరు? కటకం రామాచారి, దేవరకొండ. స్వర్ణకారుని ఈ వెండి బంగారం రేట్లు విపరీతంగా పెరిగి 1,40,000 రూపాయలు బంగారం అయింది. వెండి 3,000 రూపాయలు అయింది. పనులు నడవక చాలా బాధగా ఉన్నాం. విపరీతమైన రేట్లతోటి జరగట్లేదు. ఇప్పుడు పాసాలు కూడా ఉండవస్తుంది. జీవనోపాధి కూడా కోల్పోతున్నాం. ఎట్లా ఉంది మీ గిరాకీ ఇప్పుడు? గిరాకీ ఏం లేదన్న, ఒక రోజు తప్పించి ఒక రోజు, వారం రోజులకు 10 రోజులకు వస్తున్నది ఒక్క జత. దాని నుంచి మాకు దిక్కుచోతో ఏమో అర్థం కావట్లేదు. వెండి బంగారం రేటు తక్కువప్పుడు మంచిగా జరిగింది. ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకా 5-6 నెలల కన్నా పరిస్థితి జరుగుతుంది. మాకు దాని నుంచి మాకు ఏమో అసలు స్థితిలో ఉన్నాం. వెండి కడాలు కొట్టాలంటే కూడా ఏం కొట్టించుకుంటారు. మెట్టెలు కూడా చేసి ఇచ్చే స్థితి లేదు. గిరాకీ మెట్టెలు కూడా చేయాలంటే కూడా 1000 రూపాయలు అవుతుంది. పావులు మెట్టెలు కూడా ఒకసారి 3-4 తులాలు పెట్టేది, 5 తులాలు పెట్టేది కూడా ఇప్పుడు పావులు ఎత్తి వెండి కూడా కొన్ని పరిస్థితి లేదు. గిరాకీ కూడా లేదు, ఏం లేదు. దాని మీ జీవనోపాధి ఎలా మరి? జీవనోపాధి చాలా కష్టపడతంగానే ఉన్నది. ఇంట్లోకి ఏం వెళ్ళట్లేదు. ఉప్పులు పాసాలు ఉండవలసి వస్తున్నారు. ఒక్కొక్కరు చాలా పరిస్థితులు ఉన్నాయి. అందరూ వెండి పని చేసే స్వర్ణకారులు మొత్తం చాలా ఇబ్బందికరంగానే ఉన్నారు. పట్టాగుడ్లు తీసే కానీ మెట్టెలు తీసే కానీ ప్రతి ఒక్కరు ఉప్పు పాసాలతోటే ఉన్నారు. ఇంత రేట్లు విపరీతంగా పెరిగితే మేమేం చేయలేమని చెప్పి ఆందోళన చెందుతున్నారు స్వర్ణకారులు. వెండి పని చేయాలన్నా కూడా ఏం పని చూసుకోవాలన్నట్టే ఉన్నారు కొంతమంది. ఉన్నోళ్ళ పరిస్థితి ఏమో కానీ మా లేని వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. అట్లా దీనమైన పరిస్థితి మాది. మీ పేరేం పేరండి? నా పేరు చేపూరు భీష్మాచారి. నేను దేవరకొండ పట్టణంలో గత 35 సంవత్సరాలుగా స్వర్ణకార వృత్తిలో కొనసాగుతున్నాను. నేను పనిలోకి వచ్చిన కొత్తలో పని చేద్దామంటే ఎంత పని ఉండే అంటే ఈరోజు 11 దాకా నైట్ కూర్చొని పని చేస్తే కూడా తరిగిపోయినంత పని ఉండేది. ప్రస్తుత కాలంలో 2 రోజులకు కూడా 1 గంట 2 గంటలు పని చేసే పరిస్థితుల్లో స్వర్ణకార సోదరులు లేకుండా పోయారు. దీనికి అంతటికీ కారణం బంగారం రేటు సామాన్యునికి అందుబాటులో లేకుండా అటకెక్కి కూర్చున్న అదే మెయిన్ ప్రధాన కారణము. దానికి తోడు కార్పొరేట్ వ్యవస్థలు, కార్పొరేట్ జ్యువెలరీ షాపులు అడ్డవులుగా వెలిసి ప్రభుత్వాలు వాటికి అనుమతులు ఇచ్చి స్వర్ణకారుల పొట్ట కొడుతూ స్వర్ణకారుల జీవితాలని దుర్భర స్థితిలోకి నెట్టే పరిస్థితిలో ఉన్నాయి. దానికి ప్రభుత్వాలు ఆలోచించి స్వర్ణకారుల జీవితాలని ఒక దారికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి స్వర్ణకార సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి పావుల వడ్డీకి రుణాలు ఏర్పాటు చేసి స్వర్ణకారుల స్థితిగతులు మార్చాల్సిందిగా ప్రతి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము. అయినా కూడా ఏ ప్రభుత్వం కూడా మా స్వర్ణకారుల గోడు వినిపించుకోవట్లేదు. ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన కనీసంగా స్వర్ణకారుల స్థితిగతులు మార్చి వారికి చీకటి బతుకుల నుంచి వెలుగులోకి తీసుకొస్తారని ఆశిస్తూ మా స్వర్ణ వృత్తిని గత వైభవం తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థని పూర్తిగా వాటిని అడ్డుకట్ట వేసి వాళ్ళని కార్పొరేట్ వ్యవస్థని తక్కువ చేసి స్వర్ణ వృత్తిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రతి స్వర్ణకారుడు కంకణం కట్టుకొని ముందరకు వస్తాడు. దానికి ప్రభుత్వాలు కూడా మాకు సహకరించి స్వర్ణ వృత్తిని కాపాడాల్సిందే కోరుచున్నాం. టీవీ ట్రిబుల్ 9 ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ మా స్వర్ణకారుల పరిస్థితి అధోగతి పాలైంది. ఎందుకంటే బంగారం, వెండి ధరలు అమితంగా పెరిగిపోయి 1కి 2 రెట్లు పెరిగి 800 వెండి 2500 కావడం, బంగారం 80,000 90,000 ఉన్నది ఇలా 1,45,000 1,50,000 కావడం వల్ల పనులు మొత్తం అంతరించిపోయినాయి. ఇలా మా షాపులలో మాకు రోజు అసలు పొద్దున వచ్చి సాయంత్రం రోజు ఖాళీగా కూర్చొని వెళ్ళవలసి వస్తుంది. గిరాకులు కూడా ఏం కావట్లేవు. మా పరిస్థితులు అంటే స్వర్ణకారుల పరిస్థితులు చాలా దుర్భరంగా తయారైనాయి.
ఆ పని చేసే వాళ్ళకైతే పనులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో అసలు దీనికి ప్రభుత్వాలు కూడా స్పందించి మాకు కూడా ఒక కంటి చూపు కూడా దెబ్బతింటది కాబట్టి 50 ఏళ్ళకి ఒక పెన్షన్ కూడా ఇస్తే బాగుంటుంది అనేది మేము సూచిస్తున్నాం. మాకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక యూనియన్కి వెళ్ళి ఒక వస్తువులు తయారు చేయించి అమ్మేది ఒక గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అట్లయితే బాగుంటుందని మా ఆలోచన. అన్న ఏం పేరు మీ పేరు? ఎట్లా ఉన్నాయి గిరాకులు మీ? గిరాకులు చాలా డల్గా ఉన్నాయి. ఎట్లా ఏమైనా రోజు వస్తున్నాయి గిరాకులు? మరి గిరాకులు ఏం ధరలు పెరగడం వల్ల గిరాకులు చాలా తక్కువైపోయింది. ఏం ధర ఉంది బంగారం? బంగారం 1,40,000 ఉంది. వెండి 2,550 రూపాయలు. జనాలు మరి కొమ్ములు వస్తువులు చేస్తున్నారు, అడుగుతూ వెళ్ళిపోతున్నారు. పోయడానికి రావట్లేదు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. రేటు అధికంగా కావడం వల్ల అసలు మొగ్గు చూపుతలేదు. కొనే వాళ్ళు కూడా లేరు. పరిస్థితి మేము కొందామన్న వచ్చినా కూడా రేటు రేటు అడిగి వెళ్ళిపోతుంది. చెప్పు. ఈ పెరుగుతున్న ధరల వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చే పరిస్థితి. సిటీలో కూడా గట్టే పరిస్థితి. కమిట్మెంట్లు లేవు. కిరాయిలు కానీ కరెంట్ బిల్లు కానీ చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితి. మొత్తం అప్పులపాలే అవుతుంది. లేదు, బంగారం రేటు అడవలేదు. రేటు ఒక నిలకడగా ఉంటే బాగుంటుంది. రోజు రోజు విపరీతమైన పెరుగుదల. పెరిగినప్పుడు వస్తున్న జనాలు తగ్గినప్పుడు కొంటూ ఉంటారు. కొద్దిగా తగ్గిన తర్వాత ఇంకా తగ్గుతారు. ఆ విధంగా ఉంది అసలు.